నమస్తే. రూ. 500 నోటు ఏటీఎంలో ఇక ముందు కనిపించదు అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఏటీఎంలలో కేవలం రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లు మాత్రమే దర్శనమిస్తాయి. అవి మాత్రమే లభిస్తాయి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. వచ్చే సెప్టెంబర్ 30 తర్వాత ఈ రూ. 500 నోట్ అనేది ఏటీఎంలో కనిపించదు. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్రకటించింది అంటూ తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజమెంత? సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంలో చాలా వరకు ఫేక్‌గా ఉంటాయి. కొన్ని నిజం ఉంటాయి, కొన్ని ఫేక్‌గా ఉంటాయి. కాకపోతే ఏది నిజం, ఏది అబద్ధం అనేది తేల్చుకునేటంత సమయం కానీ వాళ్లకు ఆ తెలివితేటలు కానీ కొందరికి లేకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు, నిజంగానే ఆ పోస్ట్ కనిపించగానే చాలామంది దాన్ని ఫార్వర్డ్ అని కొట్టేస్తారు. అంటే మిగతా గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళందరికీ పంపించేస్తుంటారు. మరి ఇందులో నిజానిజాలేంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయరు. కాకపోతే ఇక్కడ మనకు పిఐబి ఉంది. పిఐబిలో ఫ్యాక్ట్ చెక్ అనేది సంస్థ ఏం చేస్తుందంటే అసలు ఈ వైరల్ అవుతున్న పోస్టులో నిజానిజాలు ఎంత, సో నిజంగానే ఆర్బీఐ ఈ ప్రకటన చేసిందా, పెద్ద నోట్లు ఇక ముందు అంటే రూ. 500 నోట్లు ఏటీఎంలో కనిపించమని ప్రకటిస్తే ఎప్పుడు ప్రకటించింది, ఇలాంటి వివరాలన్నీ చెక్ చేసి అందులో నిజమెంత అబద్ధం ఎంత అని తేలుస్తుంది. సో ఈ పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది ఏం తెలిసిందంటే ఈ ప్రచారం అంతా ఫేక్, అంటే నిజంగా రూ. 500 నోట్లు ఇక ముందు కనిపించవు అనేది అబద్ధం. సో సెప్టెంబర్ 30 తర్వాత కూడా ఏటీఎంలలో రూ. 500 నోట్లు కనిపిస్తాయి. అందుకే ప్రజలు తమ వద్దున్న నోట్లు ఏమవుతాయి, వాటిని ఏం చేయాలి అనేటటువంటి అనవసరమైన టెన్షన్ పడకుండా, సో ఇక ముందు ఇప్పుడెట్లాగైతే చలామణిలో ఉన్నాయో ఇక ముందు కూడా అలాగే చలామణిలో ఉంటాయని పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. కాబట్టి సో దీనివల్ల టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి 2016లో మోడీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జనంలో ఏంటిదంటే ఈ పెద్ద నోట్లపైన వాటిని ఎప్పుడు ఉపసంహరిస్తారో, ఎప్పుడు రద్దు చేస్తారో అనేటటువంటి ఒక టెన్షన్ ఉంది. సో ఇలాంటి సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు నిజంగానే జనం అనేది ప్యానిక్ అవుతారు. ఎందుకనంటే అది నిజమే కావచ్చు అనుకుంటారు. కాకపోతే అది ఈ వార్త మాత్రం అబద్ధం. రూ. 500 నోటును ఆర్బీఐ అసలు బ్యాన్ చేయట్లేదు, ఏటీఎంలలో వాటిని తగ్గించట్లేదు. కాబట్టి వీటిని నమ్మకూడదు అని పిఐబి ఫ్యాక్ట్ చెప్పింది. కాబట్టి జనం నిశ్చింతగా ఉండొచ్చు. నమస్తే.